ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మార్చి 30వ తేదీ సోమవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 30వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా అన్నింటా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న తీరుగా ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. అంటే మీరు 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క స్థానం అనేది ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా ఫలానా మనిషి అనే గుర్తింపుతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. అది కూడా మీ యొక్క పనుల ద్వారా, మీ యొక్క మాట తీరు ద్వారా, మీరు మీ యొక్క ఆలోచన విధానం ద్వారా ఇవన్నీ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయండి. అన్ని విధాలుగా కూడా చక్కగా కాలమైతే కలిసి వస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని, ధనాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా మీదైన శైలిలో మీ మాటే పై చేయిగా ఉంటూ అద్భుతంగా రాణించగలుగుతారండి. పనిలో మాత్రం కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా ప్రతి పనిని కూడా చక్కగా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వాటి నిర్వహణలో కూడా మీ కర్తవ్యాన్ని మీరు ముందు చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. దేనిని కూడా వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవడం కానీ ఇట్లాంటివి లేకుండా రోజు ముగిసే సమయానికి ప్రతి పనిని కూడా ఎంతో బాధ్యతాయుతంగా పూర్తి చేయాలి అనే ఒక ఆలోచనతో మీరు ప్రతి అడుగు వేయటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీకంటూ ఒక చక్కటి స్థానంలో మీరు ప్రతి పనిని పూర్తి చేసుకునే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది. అంటే మీ పట్టుదలే మిమ్మల్ని మరింతగా ముందుకు నడిపించే అవకాశం అయితే ఉంటుందండి. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారు. ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసుకునే అవకాశాలను అయితే చేజిక్కించుకోగలుగుతారండి. ఆదాయ మార్గాలు పెరగడం, ఆదాయాన్ని చక్కగా మరింతగా మెరుగుపరుచుకోవడం, ఆదాయంలో మరీ అభివృద్ధిని చూడటం, అది మీరు ఏదైతే చేస్తున్నారో అన్ని రంగాలలో ఉన్నవారికి, అంటే అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా వర్తిస్తుంది. కాలం కలిసి వస్తుందండి. దైవానుగ్రహంతో, దైవ బలంతో ప్రతి అడుగు కూడా విజయం వైపుకే వేయగలుగుతారు. పట్టిందల్లా బంగారమే అన్నట్లు ప్రతి విషయంలోనూ కూడా మీదే పై చేయిగా ఉంటుంది. చక్కగా రాణించగలుగుతారండి. గతంలో ఏదైతే పెండింగ్ పనులు కానీ, పూర్తి కాని పనులు కానీ, ఒడిదుడుకులు కానీ ఇట్లాంటివి ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా మీరు చక్కగా బయటపడే అవకాశం కూడా లభిస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. రానున్న భవిష్యత్తులో ఈ నిర్ణయం వల్ల ఎలాంటి మార్పులు చేకూరబోతున్నాయి, అసలు ఏ విధంగా మనం ప్రతి అడుగు వేయాలి అనే ఒక ఆలోచనతో మీరు ప్రతి అడుగు వేయటం కూడా మీకంటూ ఒక చక్కటి స్థానంలో మీరు మీ ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాన్ని కూడా ఇస్తుందండి. అద్భుతమైన శుభ ఫలితాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చక్కగా సమయస్ఫూర్తితో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ముందుగా మీరు కొత్త పరిచయాలను పెంచుకోవటం, నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అనే ఆలోచనతో ఉండటం వలన కొత్త పరిచయాలను పెంచుకునే అవకాశం కూడా ఈరోజు ఉండబోతుందండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతున్నాయండి. అంటే ఎవరైనా వ్యక్తులతో మీరు సలహాలు తీసుకోవటం కానీ, వారితో మాట మంచి జరపటం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఎప్పుడు కూడా ఎవరిని కూడా మీ మాటల ద్వారా కానీ, మీ చేతల ద్వారా కానీ వారి మనసు బాధ పెట్టే రకంగా మీరు వ్యవహరించడం కానీ, మీరు ఆ విధంగా ఏదైనా పనులు చేయడం కానీ ఇట్లాంటివి ఈరోజు మీరు అసలు చెయ్యరండి. ముఖ్యంగా ఏదైనా పరిస్థితుల ప్రభావం వల్ల చేయవలసి వచ్చినా చేయకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల మనసును గాయపరచకుండా మీరు ముందుకు వెళ్ళడం కూడా మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. ఎవరైతే నూతన వస్త్రాలను కానీ, వస్తువులను కానీ, వాహనాలను కానీ, బంగారాన్ని కానీ, విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు ఎంతో అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఈరోజు మీరు ఆచరణలో పెట్టేయగలుగుతారు. అంటే ఏదైనా స్థిర చరాస్తులు కొనాలి అనుకున్నా అది ఆచరణలోకి వెళుతుంది. ఆ విధంగా అంటే అన్నీ కూడా ఆలోచనలోనే కాకుండా ఆచరణ రూపంలో ఈరోజు చక్కగా మీ ముందుకు రావటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొంతవరకు మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత మాట మంచి జరపటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి.
పూర్తి కావు, ఇవి ఎప్పటికైనా పూర్తి చెయ్యాలి అనుకునే పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుందండి. అంటే ఏదైనా వాయిదా వేసుకోవాల్సి వచ్చిన పనులు కానీ, పూర్తి కావు అనుకునే పనులు కూడా ఈరోజు చకచకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతీదీ కూడా మీరు మీ యొక్క మాట తీరు ద్వారా మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా మీరు వ్యవహరిస్తూ మీరు చక్కగా ముందుకు తీసుకువెళ్ళటంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందండి. అందరినీ మెప్పించుకుంటూ ప్రతి పనిని చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందరికీ కూడా చేతనైనంతలో మీ యొక్క సహాయ సహకారాలను అందించగలుగుతారు. ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా సలహాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి దగ్గర నుంచి చక్కటి సలహాలను తీసుకోగలుగుతారు. శ్రేయోభిలాషులను కూడా కలిసి ప్రతి నిర్ణయాన్ని వారికి తెలియజేస్తూ వారితో సంప్రదింపులు జరపగలుగుతారండి. ఇక బ్యాంక్ వ్యవహారాల లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా జరుపుకోగలుగుతారండి. అన్నింట్లో కూడా రహస్యాలను పాటించడం కానీ, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, ప్రతి విషయంలో ముందు చూపుతో వ్యవహరించడం కానీ మీకంటూ ఒక చక్కటి రోజుగా ఈరోజైతే ఉండబోతుందండి. ప్రతి విషయం మీకు అనుకూలంగా మారడమే కాకుండా మీరు ప్రతి బాధ్యతను కూడా మీకు చక్కగా మీరు తీసుకెళ్ళి వాటిని నిర్వర్తించే క్రమంలో మీ వంతు పాత్రను మీరు నిర్వర్తించడం కూడా మీకు మానసికంగా మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించడమే కాకుండా మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుందండి. అంటే మీ బాధ్యతలన్నిటినీ కూడా బరువుగా కాకుండా ఇష్టంగా మీరు స్వీకరిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అదే మీరు ఒక బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో అందరినీ సంతోషపరిచే విధంగా ఉండబోతుందండి. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు కోరుకున్న నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వారు అన్ని విషయాల్లోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. అందరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని కోరుకున్న స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో పెట్టగలుగుతూ తెలివైన నిర్ణయాలతో మరింత ముందడుగులు వేయగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని సక్రమంగా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీరు కోరుకునే విధంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా సకాలంలో అన్ని బాధ్యతలను పూర్తి చేసుకుని చక్కటి ఆదాయాన్ని చక్కటి సంపాదించుకుని మీరు ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో
మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలుగుబలతో మీరు గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి నిర్ణయాలను అమలుపరుస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. తెలివైన నిర్ణయాలతో మీ ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. పనిలో కొంత పనిభారం ఉన్నప్పటికీ కూడా అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకుని శ్రేయోభిలాషుల సన్నిహితుల సలహాలను కూడా కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో తీసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగం చేసే మహిళలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో చక్కగా మీ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి నిర్ణయాలతో రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ యొక్క బాధ్యతలన్నిటినీ కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి సక్రమంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కటి సలహాలను ఇవ్వడం, చేదోడు వాదోడుగా ఉండటం, ఇద్దరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో మీ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా నూతన పరిచయాలతో మీ కొత్త ఆలోచనలతో మీరు మరింత కొత్త నిర్ణయాలతో ముందుకు వెళుతూ మీరు అనుకున్న విధంగా ప్రతి ప్రణాళికను అమలుపరుస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు దొరకటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సర్వేజన సుఖినో భవంతు.